హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక మంచి ప్లేస్ని, ఒక మంచి టెంపుల్ని అయితే నేను విజిట్ చేశాను. అదే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం. దీన్ని వీరభద్రాద్ర టెంపుల్ అని కూడా అంటారు. దీని లొకేషన్ అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి మధ్యలో ఉన్న పట్టిసీమ అనే ఒక చిన్న లంక మాదిరి ప్రదేశం ఉంది, అందులో ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి అనేది చాలా గ్రాండ్గా చేస్తారు. 5 days పాటు మనకి మహోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ అయితే మనకు ఆంజనేయ స్వామి ఉంటారు, అక్కడ ఆయన దర్శనం చేసుకొని మనం స్టెప్స్ వైజ్గా కిందకు వచ్చేయాలి. అక్కడ మనకి టికెట్ ఉంటుంది, 30 రూపీస్ టికెట్. అంటే బోట్లో వెళ్ళాలి. ఒక ఘాట్ నుంచి ఆ టెంపుల్ ఘాట్ వరకు బోట్లో ప్రయాణించాలి. ఇసుక పై నుంచి నడుచుకొని గుడి వరకు వెళ్ళాలి. మేమైతే శివరాత్రికి వెళ్ళలేకపోయాము. శివరాత్రి అయిపోయిన 5 days తర్వాత వెళ్ళాము. అక్కడ చూసారా పాకల్లా ఉన్నాయి, అవి అయితే స్టే చేయడానికి శివరాత్రికి కట్టారనమాట. శివరాత్రికి చాలా చెప్పాను కదా, చాలా గ్రాండ్గా జరుగుతుంది. అప్పుడైతే మనకు దేవుడు చూడడానికి కూడా వీలుగా అవ్వదు. అందుకని శివరాత్రి అయిపోయాక వచ్చాము మేము. అంటే వైజాగ్ నుంచి కాబట్టి కొంచెం లాంగ్, దేవుడిని చూసారు కూడా ప్రశాంతంగా చూడాలని చెప్పేసి శివరాత్రి అయిపోయాక వెళ్ళాము. ఇక్కడైతే మెట్లు ఉంటాయి, మనం మెట్లు పైనుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలి.
వెళ్ళిపోతున్నాం ఇంటికి. మళ్ళీ మనం ఏ బోట్ అయితే ఎక్కామో ఆ బోటే మనకు అక్కడ ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ 30 రూపీస్ అనమాట. చూసారా మొత్తం టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఆ బోట్ షికారు కూడా చాలా బాగుంది. మేము బోట్ షికారు చేస్తుంటే మధ్యలో పక్షులైతే లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉన్నాయి. బాతులు, నీటి బాతులు, కాకులు. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం. సో వీడియో అయితే ఇది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.